అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య మళ్లీ స్నేహ సంబంధం చిగురించినట్లే కనిపిస్తోంది. అధ్యక్షుడిపై తాను చేసిన తీవ్ర ఆరోపణలపై మస్క్ పశ్చాత్తాపం చెందారు. దీనిపై అధ్యక్షుడికి ప్రైవేటుగా ఫోన్ చేసిన ఆయన ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేత క్షమించారు. ఈ మేరకు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్టుపై చింతిస్తున్నా అని చాలా దురుసుగా వ్యవహరించారు అని విచారం వ్యక్తం చేశారు. అయితే దీనికంటే ముందు సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడు మస్క్ ప్రైవేటు ఫోన్ కాల్ చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించారు. ఆ ఆరోపణలకు గాను ట్రంప్నకు ఆయన సారీ చెప్పినట్లు పేర్కొన్నారు. గత శుక్రవారం ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూరీ వీల్స్తో మాస్క్ ఫోన్కు సంభాషించారు. ట్రంప్తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా అధినేతకు వారు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కొరోలిన్ లివిట్ స్పందించారు. ఎలన్ మస్క్ క్షమాపణ ప్రకటనలను ట్రంప్ అంగీకరించారని తెలిపారు. దీన్ని ఆయన అభినందించారని చెప్పారు. అమెరికా ప్రజల ప్రయోజనాలపై దృష్టి కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఇక ట్రంప్ చెప్పినట్లు మస్క్కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష పెట్టారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడము ట్రంప్కు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెట్స్ కుంభకోణంలో నిందితులు జెఫ్రీ ఎడ్ఫెక్ట్ ట్రంప్కు సంబంధించి ఉన్నాయని బాంబు పేల్చారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్షుల ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవకాశం లేనిదే స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలను ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టర్లకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వెనక్కి తగ్గుతూ నిన్న పోస్టు చేశారు.